ఆతిథ్యం అంటే గోదావరి జిల్లాలోని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్లకు బంధుమిత్రులకు మాత్రమే కాదు, సంక్రాంతి తిరునాళ్లకు కోడిపందాలకు ఎన్ని వేల మంది వచ్చినా సరే వాళ్ళందరికీ వెజ్ నాన్ వెజ్ వంటకాలతో ఆతిథ్యాన్ని ఇస్తూ అదరహో అనిపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నడువూరు జంక్షన్ కూటమి నాయకులు. రోజుకు 10,000 మందికి పైగా వస్తున్న అతిథులకు కోడి, చేప, రొయ్యలు ఇలా నాన్ వెజ్ వంటకాలతో పాటు పిండి వంటలు, స్నాక్స్ కూడా ఎప్పటికప్పుడు వడ్డిస్తున్నారు. వచ్చే వారంతా తమకు బంధుమిత్రులేనని అంటున్నారు నిర్వాహకులు తులసి రాంబాబు. గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని, ఆప్యాయతను చాటుకుంటూ భోజనాలతో పాటు జట్కాబండి, గుర్రపు స్వారీ, పాతకారు, మోడ్రన్ కారులో షికారుతో సందడిగా మారిన సంక్రాంతి తిరునాళ్ల ప్రాంతం నుంచి ఐన్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి సంబరాలని సంక్రాంతి తిరునాళ్ళగా మార్చేసింది నవడూరు జంక్షన్. ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఒక తిరునాళ్ళను తలపించే విధంగా కూడా ఇక్కడ సంక్రాంతి ఏర్పాట్లు చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు అందరికీ వేలాది మందికి కూడా అటు ప్రతిదీ పిండి వంటలతో పాటు భోజనాలను కూడా అటు వెజ్ నాన్ వెజ్ వెరైటీలతో సహా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేకించి కూడా భోజన సదుపాయాన్ని కల్పిస్తూ కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు రాంబాబు ఇప్పుడు మనతో ఉన్నారు. తులసి రాంబాబు, ఏంటి సార్, ఏంటి ఒక పెళ్లి చేయాలంటే, చిన్న కార్యక్రమం చేయాలంటే 500 మంది భోజనం అంటేనే నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏర్పాట్లు చేయడానికి. ఏంటి వేల మందికి పెడుతున్నారు, అసలు ఏంటి కార్యక్రమం? అంటే వేల మంది కంటే సంక్రాంతి 3 రోజుల్లో సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి కానీ జనం వెస్ట్ గోదావరిలో భీమవరం ఏరియాకి మన నవడూరు జంక్షన్ బాగా ఎక్కువ వస్తారు ఈ ఏరియాలో. అంటే ఇంటికాడ వంట పని పెట్టుకోకుండా వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లతో పాటు భోజనాలు కానీ, మంచినీళ్ళు కానీ, స్నాక్స్ కానీ, టీలు కానీ, అంటే భోజనం అంటే మామూలు భోజనం అని కాక నాన్ వెజ్ అంటే బిర్యానీ, చికెన్ కర్రీ, చేపల పులుసు, ఎండ్రయ్య, నెత్తళ్ళ కర్రీ, బంగాళదుంప కుర్మా, పప్పు టమాటా, సాంబారు, పెరుగు, ఇవన్నీ వెరైటీలతోటి భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత స్నాక్స్ వచ్చేటికి ఆనియన్ పకోడీ, తర్వాత స్వీట్స్ వచ్చేటికి మైసూర్ పాకు, గవ్వ, బెల్లం కొమ్ములు, బిస్కెట్స్, ఈ టీ, ఇంకా రకాల ఇతర స్వీట్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు అన్నీ పెట్టి వాళ్ళకి కడుపు నిండేటట్టు, అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చి పండుగకి వచ్చాం అంటే ఇంటికాడైతే ఎలా పిండి వంటలు చేసుకుంటారో అలా మేము సొంతంగా తయారు చేస్తాం. కొన్ని కాదు, ఫుడ్ అది కూడా మేము సొంతంగా వండించి అన్ని ఏర్పాట్లు, అంటే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, కలర్స్ కూడా వేయకుండా, ఎసెన్షియల్ ఏమి వేయకుండా నీట్గా, అంటే మన సొంత ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఫుడ్ పెట్టి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంటే ఒక పెళ్లి అట్లా చేయాలంటేనే, శుభకార్యం చేస్తేనే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంతమందికి భోజనాలు పెట్టాలంటే అసలు ఎంతవరకు ఖర్చు అవుతుంది, అసలు ఎలా భరిస్తున్నారు, రోజుకి ఎంతమంది వస్తున్నారు? అంటే నేను ఒక్కడనే కాదు, మేము కూటమి నాయకులు అందరూ ఉన్నాం. అందరూ కలిసికట్టుగా, అంటే స్పెసిఫిక్గా అంటే ఫుడ్ సెక్షన్ ఇన్ఛార్జ్ వరకు నేను చూసుకుంటాను. ఫుడ్ సెక్షన్ అంతాను అంటే ఫుడ్ పెట్టాలి, మనం కమర్షియల్ కాదు. ఈ అంటే కోడి పందాలు అంటే జనాలు నానుడు అంటే కమర్షియల్ అని అంటారు. మాది కమర్షియల్ కింద కాదు, ఎంజాయ్మెంట్. అంటే జాయింట్ వీళ్ళు కానీ, గుర్ర బళ్ళు కానీ, లేకపోతే జట్కా బళ్ళు కానీ, ఎద్దుల బళ్ళు కానీ, ఇవన్నీ కూడా ఫ్రీ ఎంటర్టైన్మెంట్ పడ. సరదాగాల్లో వస్తాం, సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే వాళ్ళు జేబులో రూపాయి ఖర్చు పెట్టకుండా సరదాగా ఎంజాయ్ చేసేటట్టు ఇంటికి పండగ పోతాం. అంటే వీళ్ళందరూ మా చుట్టాలు అన్నమాట, వీళ్ళందరూ మా బంధువులందరూ మన ఇంటికి వస్తే ఎలా పెడతామో, అంటే ఒక ఇంటికి 10 మంది రావచ్చు, 20 మంది రావచ్చు, కానీ నాకు రోజుకి 10,000 మంది బంధువులు వస్తున్నట్టు లెక్కమంటారు. ఎన్ని వేల మంది వస్తున్నారు, ఎంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి అసలు ఇంకా ఏముండబోతున్నాయి ఈ సంక్రాంతికి? అటు జట్కా బళ్ళు ఇవన్నీ కూడా పెట్టాలని ఆలోచన అసలు